మరొక సంఘటన. చేతగాని ఆత్మహత్య. బామ్మ చెప్పింది, తనకి జన్మలో బుద్ధి రాదు, ఇంకో జన్మ ఎత్తాలి. ఇంకో జన్మ ఎత్తాలంటే ముందు చావాలి. అందుచేత గుండు భీమన్న చావు కోసం ఎదురు చూడసాగాడు. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అది మాత్రం వాడికి తెలీదు. ఒకనాడు వాడు కట్టెల కోసం దారి పక్కనున్న చెట్టు ఒకటి ఎక్కి మంచి కొమ్మ ఒకటి చూసుకున్నాడు. దానిని కొట్టాలంటే నిలబడటానికి వీలైన చోటేది వాడికి కనిపించలేదు. అందుచేత వాడు ఆ కొమ్మ మీదనే ఎక్కి దాన్ని కొట్టనారంభించాడు. ఆ సమయంలో దారి వెంబడి వెళ్లే ఒక ముసలివాడు గుండు భీమన్నను చూసి, అదేం పనిరా అబ్బి, కింద పడిపోతావు అని హెచ్చరించాడు. నాకు చెట్టెక్కడం చేతకాదనుకున్నావా? కొమ్మలు కొట్టడం చేతకాదనుకున్నావా? పడిపోతానని చెప్పడానికి నీకేమన్నా దివ్యదృష్టి ఉన్నదా? పదవయ్యా పద అంటూ ముసలివాణ్ణి కోప్పడి గుండు భీమన్న కొమ్మను కొట్టసాగాడు. కొద్దిసేపట్లోనే కొమ్మ విరిగి పడింది. దానితో పాటు భీమన్న కూడా పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు కొమ్మ ఒక్కసారిగా విరిగి పడక నింపాదిగా ఒరగటం వల్ల గుండు భీమన్నకు దెబ్బలేమీ తగలలేదు. కానీ వాడికి ముసలివాడి మీద మాత్రం గురి కుదిరింది. ఆ ముసలివాడు మంచి జ్ఞాని అయి ఉండాలి. అందుకే జరగబోయేది అంత సరిగ్గా చెప్పాడు. గుండు భీమన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ముసలాయనను కలుసుకుని, అయ్యా, నన్ను మన్నించండి. మీరు త్రికాల వేదులన్నది తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడి మీకు అపచారం చేశాను. మీరన్నట్టుగానే నేను కింద పడిపోయాను అన్నాడు ఆయన ముందు సాష్టాంగపడి. నేను విశేషం ఏమీ చెప్పలేదులే నాయనా. లేలే అంటూ ముసలివాడు గుండు భీమన్నను లేవదీయబోయాడు. మీకు సమస్తమూ తెలుసు. నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పినదాకా నేను మీ కాళ్ళు విడువను అన్నాడు గుండు భీమన్న. వాడు బుద్ధి లేనివాడని ముసలివాడు గ్రహించి వాడితో, నాయనా, నీ ఆయుష్షు తీరిపోగానే చచ్చిపోతావు అన్నాడు. ఆయుష్షు ఎప్పటికి తీరిపోతుంది అని గుండు భీమన్న మళ్ళీ అడిగాడు. నీ తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాక ఆయుష్షు తీరిపోతుంది అన్నాడు ముసలివాడు. తల వెంట్రుకలు తెల్లబడేదెలాగా అని మళ్ళీ అడిగాడు గుండు భీమన్న. ఈ వెర్రివాణ్ణి వదిలించుకుందామనుకుని ముసలివాడు, అదెంత భాగ్యం, పొద్దున్నే లేచి మంచి గేదె పెరుగు వేసుకుని అన్నం తిని ఆ చెయ్యి కడుక్కోకుండా జుట్టుకు రాసుకో. తరువాత నీకు 3 త్రేన్పులు వస్తాయి. 3వ త్రేన్పుకి ప్రాణం పోతుంది అన్నాడు ముసలివాడు. గుండు భీమన్న ఈ సలహాతో పూర్తిగా తృప్తిపడి ముసలివాడి కాళ్ళు వదిలాడు. వాడు తాను కొట్టిన కొమ్మను నరికి కట్టె పేళ్లు వేసుకుని వాటితో ఇంటికి వెళ్ళి బామ్మతో, బామ్మ, రేపు పొద్దున్న నాకు గట్టి గేదె పెరుగు వేసి అన్నం పెట్టాలి అన్నాడు. తిండి విషయంలో రుచి ఏమిటో మనవడికి తెలిసి వచ్చింది కదా అనుకుని బామ్మ సంతోషించింది. ఆవిడ గుండు భీమన్న కోసం మరింత జాస్తిగా పెరుగు తోడుపెట్టింది. మర్నాడు లేస్తూనే గుండు భీమన్న తాను చావబోతున్నందుకు సంతోషించాడు. తాను పోయాక తనను పాతెయ్యటం బామ్మకు లేనిపోని యాతన. అందుకని వాడు ఊరి బయటకు పోయి ఒక చోట లోతైన గుంట తవ్వి పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. బామ్మ వాడికి గట్టి పెరుగు వేసి అన్నం పెట్టింది. ముసలాయన చెప్పిన ప్రకారం వాడు పెరుగన్నం తినేసి తన ఎంగిలి చేతిని తలకు రుద్దుకున్నాడు. వెంట్రుకలకు పెరుగు అంటుకున్నది. అద్దంలో చూసుకుంటే వాడికి తన వెంట్రుకలు అక్కడక్కడా తెల్లగా ఉండడం కనిపించింది. జుట్టు తెల్లగా అయ్యింది. ఇక ఆయుష్ చెల్లిపోయినట్టే అనుకున్నాడు గుండు భీమన్న. అంతలోనే వాడికొక త్రేన్పు వచ్చింది. ఒక ప్రాణం పోయింది, ఇక 2 ప్రాణాలు పోవాలి అనుకుంటూ వాడు ఊరి బయట తాను తవ్వి ఉంచుకున్న గుంట వద్దకు పరిగెత్తాడు. వాడికి దారిలో 2వ త్రేన్పు, గుంట వద్దకు చేరాక 3వ త్రేన్పు వచ్చాయి. ఇప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయాను అనుకుంటూ గుండు భీమన్న గుంటలో దూకి గుంటను పూడ్చుకోసాగాడు. మట్టి మెడదాకా వచ్చేసరికి ఇక వాడి చేతులు పని చెయ్యలేదు. ఏం చెయ్యాలో తోచక వాడు తల మాత్రం కనబడుతూ గుంటలో ఉండిపోగా
ఒక కుక్క అటుగా వెడుతూ వాడి తలకు రాసిన పెరుగు వాసన పట్టి తోక ఆడించుకుంటూ వాడి దగ్గరకు వచ్చి వాడి తలకు రాసిన పెరుగంతా శుభ్రంగా నాకేసి వెళ్ళిపోయింది. ఇంతలో ఆ దారినే ఒక షావుకారు గుర్రం మీద వచ్చాడు. నేల మీద ఉత్త మనిషి తల చూసి ఆయన మొదట్లో అది బతికి ఉన్నవాడి తల అనుకోలేదు. కాని సహాయం కోసం ఎదురుచూస్తున్న భీమన్న ఆయనను చూసి గుంట పూడ్చమని కళ్ళతో అభినయం చేసి చెప్పాడు. షావుకారు గుర్రం దిగి వచ్చి, ఏం తప్పు చేశావు? నీకీ శిక్ష విధించినదెవరు అని అడిగాడు. ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా గుండు భీమన్న నోటితో సమాధానం చెప్పక కళ్ళతో సౌజ్ఞలు చేశాడు. కాని షావుకారు ప్రశ్నలు మానలేదు. చివరకు గుండు భీమన్న ప్రాణం విసిగి, నేను చచ్చిపోయానయ్యా బాబు, నన్ను మరింత చంపక ఆ మట్టి వేసి గొయ్యి పూడ్చెయ్యి అన్నాడు. చచ్చిపోతే ఎలా మాట్లాడుతున్నావు అని షావుకారు అడిగాడు. వాడు పిచ్చివాడని గ్రహించి, నేను చచ్చేనని నీకు చెబితేనే గాని అర్థం కాకపోయే, ఏం చెయ్యను అన్నాడు గుండు భీమన్న. చూడు అబ్బాయి, నేను నీకు కొత్త జన్మ ఇస్తాను. మనిషి చచ్చినా జీవుడు చావడు తెలుసా అన్నాడు షావుకారు. బామ్మ కూడా ఈ మాటే అన్నది. స్వాముల వారు ఆ మాటే చెప్పారు. ఆయన చచ్చి బతికాడు కూడా. నేను చచ్చి కూడా జీవంతోనే ఉంటిని. అయితే నేనింక బామ్మ దగ్గరకు వెళ్ళను. నన్ను అస్తమానము వెర్రికుంక అంటుంది అన్నాడు భీమన్న. అలా అయితే నాతోరా అంటూ షావుకారు వాణ్ణి గోతిలో నుంచి పైకి లాగాడు. షావుకారుకు పనివాడు కావాలి. ఆయన నూనె కొనుక్కు రావడానికి పోతున్నాడు. ఈ గుండిగ తీసుకుని గుర్రం వెనకనే నా వెంటరా. నూనె కొని నీకిస్తాను. దాన్ని మా ఇంటికి పట్టుకురా. నీకు పావలా కూలి ఇస్తాను. ఆ తరువాత మా ఇంట్లో పనికి పెట్టుకుని జీతం ఇస్తాను. సమ్మతమేనా అని షావుకారు గుండు భీమన్నను అడిగాడు. భీమన్న సమ్మతమేనని చెప్పి షావుకారు వెంట వెళ్ళాడు. మరొక సంఘటన కష్టార్జితం. గుండు భీమన్నను పనిలోకి తీసుకున్న షావుకారు బస్తీలో గుండిగ నిండా నూనె కొని మళ్లీ గుర్రమెక్కి తన గ్రామానికి బయలుదేరాడు. గుండు భీమన్న నూనె గుండిగను నెత్తిన పెట్టుకుని గుర్రం వెనుకగా నడవసాగాడు. చూస్తున్న కొద్దీ గుండు భీమన్నకు గుర్రం మీద మోజు పుట్టుకొచ్చి తనకు కూడా అటువంటి గుర్రం ఉంటే బాగుండును అనిపించింది. వాడు షావుకారును, దొరగారు, ఆ గుర్రం ఖరీదెంత అని అడిగాడు. 500 కొంటావా ఏమిటి అన్నాడు షావుకారు. గుండు భీమన్న నడుస్తూ ఆలోచించాడు. ఇంటికి పోగానే షావుకారు పావలా ఇస్తాడు. అది పెట్టి ఒక ఆడ కోడిగుడ్డు, ఒక మగ కోడిగుడ్డు కొనవచ్చు. ఆ గుడ్లలో నుంచి ఒక పెట్ట, ఒక పుంజు వస్తాయి. అవి చాలా గుడ్లు పెడతాయి. వాటన్నిటి నుంచి కోళ్ళు వచ్చి ఇంకా అన్ని రెట్లు గుడ్లు పెడతాయి. అవి కూడా పెద్దవయ్యాక అన్నిటినీ అమ్మితే 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలు పెట్టి గొర్రెలను కొని కొద్ది కాలం మేపితే పెద్ద గొర్రెల మంద తయారవుతుంది. ఆ మందను అమ్మితే సులువుగా 500 రూపాయలు చేతికి వస్తాయి. ఆ డబ్బు పెట్టి తాను కూడా ఒక మంచి గుర్రాన్ని ఎక్కి దౌడో దౌడు. గుండు భీమన్న నూనె గుండిగను పట్టుకున్న 2 చేతులు తీసి కళ్ళెపు తాళ్లు పట్టుకున్నట్టు నటిస్తూ ఎగురుతూ పరిగెత్తాడు. మరుక్షణమే నూనె గుండిగా కింద పడి నూనె అంతా నేల పాలైపోయింది. షావుకారు ఆ చప్పుడు విని వెనక్కు తిరిగి చూసి తన గుర్రాన్ని ఆపి దిగివచ్చి కోపంతో, ఏమిట్రా ఇది అని అడిగాడు. తప్పు నాది కాదండి, నా గుర్రంది. అది మీ గుర్రం కన్నా ముందు పరిగెత్తాలని చూసింది అన్నాడు గుండు భీమన్న. ఆ మాట షావుకారుకు అర్థం కాలేదు. గుండు భీమన్న తాను చేసిన ఆలోచన అంతా ఆయనతో చెప్పి, నా పావలా సంగతి మరిచేరు అన్నాడు. వెధవా, నాకు ఇంత నష్టం కలిగించింది చాలక పావలా కూడా అడుగుతున్నావా? ఈ నష్టం తీరేదాకా నీ చేత చాకరీ చేయించుకున్న మీదట నీ పావలా సంగతి చెబుతాను. ముందు ఇంటికి పద అంటూ షావుకారు ఖాళీ గుండిగా భీమన్న నెత్తిన పెట్టి ఇంటికి తీసుకుపోయాడు. షావుకారింటి వద్ద ఒక తెల్ల కుక్క ఉన్నది.
దానికి ఒంటి మీద పుండు పడింది. రోజూ షావుకారు స్వయంగా పుండుకు మందు రాసేవాడు. ఇప్పుడు నౌకరు ఏర్పడ్డాడు కనుక ఆయన గుండు భీమన్నతో కుక్క పుండుకు మందు రాసి దానిపైన ఈగలు వాలకుండా చూడు అన్నాడు. గుండు భీమన్న కుక్కకు మందు రాసి దాని పక్కనే కూర్చున్నాడు. ఈగలు పచ్చిపుండు మీద వాలబోయాయి. వాడు చెయ్యి ఊపి, పొండి పొండి, దొరగారు వాలవద్దని చెప్పారు, వినలేదా అని ఈగలను కోప్పడ్డాడు. ఈగలు అవతలికి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చాయి. చెబుతూ ఉంటే మీకు కాదు, బుద్ధి ఉండక్కర్లా అని గుండు భీమన్న వాటిని కోప్పడ్డాడు. అయితే ఈగలు వినిపించుకోలేదు. దెబ్బకు గాని దెయ్యం వదలదు అంటూ గుండు భీమన్న అవతలికి వెళ్ళి ఒక పెద్ద రోకలి తెచ్చి కుక్క మీద వాలిన ఈగలను చావగొట్టబోయాడు. అది చూసి కుక్క హడలిపోయి బయటకు పరిగెత్తింది. భీమన్న దాన్ని వెంబడించాడు. వాణ్ణి చూసి కుక్క మరింత వేగంగా పరిగెత్తింది. ఇద్దరూ ఊరి వెంట పడ్డారు. పారిపోతున్న షావుకారు గారి కుక్కను చూసి ఊర కుక్కలకు అలుసై అవి కూడా దాని వెంట పడ్డాయి. గుండు భీమన్న ఆ కుక్కల మంద వెనక పరిగెత్తాడు. ఈ గొడవలో అసలు కుక్క ఎటో తప్పించుకుపోయింది. గుండు భీమన్న మరొక తెల్ల కుక్కను పట్టుకుని, తప్పించుకుపోదామనుకున్నావా, ఇంటికి పద అన్నాడు. అది వాణ్ణి కరవబోయింది. వాడు దాని మూతి గట్టిగా నొక్కిపట్టి రెండో చేత్తో దాన్ని ఎత్తుకుని షావుకారు గారింటికి వచ్చి కుక్కను నేల మీద పెట్టాడు. ఊపిరి సలపక అది దారిలోనే చచ్చింది. షావుకారు ఆ కుక్కను చూసి, ఇది ఎవరిదిరా, దీన్నెందుకు తెచ్చావు అని కోప్పడ్డాడు. ఇది మనదేనండి, తెల్ల కుక్క, కనిపించడంలా అన్నాడు గుండు భీమన్న. వెధవా, ఇది మన కుక్క అయితే పుండేది అని షావుకారు అడిగాడు. మందు రాశాంగా, పోయింది పుండు అన్నాడు గుండు భీమన్న. షావుకారుకు వాడి మాటలు వింటూ ఉంటే మండుకొచ్చింది. మనదైతే మాత్రం చచ్చిన దాన్ని ఇంటికెందుకు తెచ్చావు అన్నాడాయన. నేను పట్టుకున్నప్పుడది బతికే ఉంది, నన్ను కరవబోయింది, అందుకని మూతి గట్టిగా నొక్కి పట్టుకున్నాను అన్నాడు గుండు భీమన్న. ఓరి నీ బుద్ధి బుగ్గిగాను, ఎవరిదో ఊళ్ళో వాళ్ల కుక్కను కాస్తా చంపేశావు. వాళ్ళకి సంగతి తెలిస్తే నా మర్యాద, నీ ప్రాణాలు దక్కవు. దీన్ని ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకో. నేను గడ్డిపార తీసుకుని ముందుగా ఊరి బయటకు వెళ్ళి గుంట తవ్వుతాను. అందులో ఈ కుక్కను పాతిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా తిరిగి వద్దాం అన్నాడు షావుకారు. ఆయన గడ్డపార తీసుకుని వెళ్ళిపోయాక గుండు భీమన్న చచ్చిన తెల్ల కుక్కను ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకుని వెనుకగా బయలుదేరాడు. వాడు దారి వెతుక్కుంటూ షావుకారున్న చోటికి వెళ్ళేసరికి ఆయన గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు. ఎంతసేపు చేశావేమిటి, కుక్కను వేగిరం బయటకు తీయి అన్నాడాయన గుండు భీమన్నతో. కానీ తీరా చాప చుట్ట విప్పి చూస్తే అందులో ఏమీ లేదు. కుక్క దారిలో ఎక్కడో పడిపోయింది. వచ్చిన దారినే వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ పారేశావో చూసి త్వరగా పట్టుకురా అని షావుకారు గుండు భీమన్నను మళ్ళీ తరిమాడు. వాడు తాను వచ్చిన దారి జ్ఞాపకం లేక మరొక దారిన యజమాని ఇంటి దాకా వెళ్ళాడు. దారిలో ఎక్కడా చచ్చిన కుక్క కనిపించలేదు. కానీ ఇంటికి వచ్చేసరికి అసలు కుక్క ఇల్లు చేరి ఒక మూల పడుకుని ఉండటం కనిపించింది. దొంగ పీనుగా దొరికావా అని గుండు భీమన్న ఆ కుక్కను తీసుకుని షావుకారు వేచి ఉన్న చోటికి తెచ్చి, దొరక్క ఎక్కడికి పోతుంది, ఇదిగో తెచ్చాను, పూడ్చండి అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, ఇది మన కుక్కరా, బతికే ఉంది, దీన్నెందుకు పూడ్చడం, ఆ చచ్చిన కుక్కేది అన్నాడు షావుకారు నిస్పృహతో. మీరు కాదన్నారు కానీ ఆ చచ్చిన కుక్క ఇదేనండి, ఆ సన్యాసిలాగే ఇది కూడా చచ్చి మళ్ళీ బతికింది అన్నాడు గుండు భీమన్న. ఛీ, తప్పుడు వెధవా, వెళ్ళి ఆ చచ్చిన కుక్కను పట్టుకురా అని యజమాని గద్దించాడు. విధి లేక గుండు భీమన్న మళ్ళీ బయలుదేరాడు. ఈసారి వాడు వచ్చిన దారినే వెళ్ళాడు. కుక్క పడిపోయిన చోట గుంపు చేరింది. ఆ గుంపులో దాని యజమాని కూడా ఉన్నాడు. కుక్క ఎలా చచ్చిపోయి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంతలో గుండు భీమన్న అక్కడికి వచ్చి చచ్చి ఉన్న కుక్కను చూసి, నువ్విక్కడున్నావా, రా పూడ్చేస్తాం అంటూ
ఆ కుక్కను ఎత్తుకున్నాడు. అందరూ వాణ్ణి నిలవేసి, ఏమిటది? ఎవరు నువ్వు? ఆ కుక్కతో నీకేం పని? నువ్వే దాన్ని చంపావా అని అడిగారు. మీరుండండయ్యా, గుంట దగ్గర యజమాని కాచుకునున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా దీన్ని ముందు పాతెయ్యాలి అన్నాడు గుండు భీమన్న. క్షణంలో నిజం తెలిసిపోయింది. అందరూ కలిసి గుండు భీమన్న వెంట షావుకారున్న చోటుకు వెళ్ళి, ఏమండి పెద్దవారు, మీకు కూడా ఇదేం పోగాలం అని అడిగారు. పెద్ద మనిషికి అవమానమయ్యింది. ఆయన నెత్తి బాదుకుంటూ చచ్చిపోయిన కుక్క యజమానితో, బాబూ, దారే పొయ్యే శనిని ఇంటికి తెచ్చుకున్నాను. వాడి బుద్ధి తక్కువ ఇంతా చేసింది. కుక్క చచ్చినందుకు డబ్బిచ్చుకుంటాను. ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఆయన భీమన్నతో, చేసింది చాలురా బాబు, ఇకనైనా వెళ్ళిపో అన్నాడు. అదేమిటి దొరగారు, నా పావలా మాటేమిటి అన్నాడు గుండు భీమన్న. చేసింది చాలక ఇంకా పావలా కావాలిట్రా, నీకు సిగ్గులేదు అన్నాడు షావుకారు కోపంగా. మీ నష్టం తీరేదాకా చాకిరీ చేసినాక పావలా మాట చెబుతానంటిరి కదా. చాకిరీ చేశాను కదా అన్నాడు భీమన్న. వాడితో మాట్లాడుతూ అక్కడే నిలబడితే నలుగురి మధ్య తన పరువు పూర్తిగా పోతుందని వాడు వదిలిందే చాలుననుకుంటూ ఆ షావుకారు వాడికి పావలా ఇచ్చేశాడు. గుండు భీమన్న పరమానందంతో ఎగురుకుంటూ బామ్మకు పావలా చూపించడానికి ఇంటికి బయలుదేరాడు. మరొక సంఘటన, కొత్త నౌకరి. షావుకారిచ్చిన పావలా జేబులో వేసుకుని భీమన్న నడక సాగించాడు. వాడు అడవి దారిన పడిపోతుండగా చీకటి పడింది. ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకుని ఎదురువచ్చారు. వారు నగల వర్తకులు, అడవికి అవతల ఉండే గ్రామంలోని వాళ్ళు. ఆ గ్రామం మీద దొంగలు పడగా ఈ నగల వర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు. నగల వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోదలచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి, నువ్వు ఎక్కడికి పోతున్నావో? అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు. మేం అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాం. ఈ రాత్రికి మేమిక్కడే పడుకోదలచాం అన్నారు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగల వర్తకులం. మేమీ చెట్ల మీద ఎక్కి పడుక్కుంటాం. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత ముట్ట చెబుతాం అన్నారు వారు. మీరు చెట్లెక్కండి, నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న. పురుగు పుట్రా వస్తే అన్నారు నగల వర్తకులు. చంపేస్తాను, మరేం భయం లేదు. మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు భీమన్న. భలేవాడు, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగల వర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్టు కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకుని నిద్రపోయారు. భీమన్న మటుకు చెట్టు మొదలుకు చేరగలబడి అలాగే నిద్రపోయాడు. ఒక రాత్రివేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగారండి, ఇక్కడ ఏదో దొంగ అడ్డంగా ఉంది అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు. వాడు కోపంగా, ఏమయ్యా, నన్ను దొంగ అంటావా? నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు. ఓహో, మనిషివా? అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చెయ్యి, లేకపోతే చంపేస్తాము అన్నాడు దొంగ. ఇస్తాను, కాని మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలం. నీ దగ్గర ఉండేదంతా పైకి తియ్యి అన్నారు దొంగలు. మీరేనా దొంగలంటే? సరే, ఈ పావలా తీసుకోండి, నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకిచ్చేశాడు. వాళ్ళు తమ దారిన బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక భీమన్న, ఏమండోయ్ దొంగలు అని వెనక్కు పిలిచి, ఆ పావలా నాకొక షావుకారిచ్చాడు. అది ఒకవేళ పూటా పావలా అయితే తరువాత నన్నని ఏమీ లాభం లేదు. ఈ చెట్ల మీద నగల వర్తకులున్నారు, వాళ్లకు చూపిస్తే ఆ పావలా మంచిదయ్యింది, పూటా అయింది చెబుతారు అన్నాడు. నగల వర్తకులు అన్న మాట చెవిని పడగానే దొంగలకు ఎక్కడ లేని ఉత్సాహము వచ్చింది. వాళ్ళు చెట్లన్నీ గాలించి నగల వర్తకులనందరినీ చితకతన్ని వారి మూటలు కాజేశారు. వాళ్ళు భీమన్నతో, నువ్వు మాతో చేరిపో,
నీకు దొంగతనం నేర్పిస్తాం, సుఖంగా బతకవచ్చు అన్నారు. ఓ అలాగే చేరతాను, నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో.